మీ లైఫ్లో మీకు 2 డేస్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు కూర్చున్న ప్లేస్లో కళ్ళు మూసుకొని అలా ఆలోచించండి. మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాపీయెస్ట్ డే ఒకటి ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ పెయిన్ ఫీల్ అయిన రోజు కూడా ఒకటి ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీ పక్కన ఉన్నది ఒకే వ్యక్తి, అతనే మీ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు పర్టికులర్గా కొంతమంది ఫ్రెండ్స్ మన జీవితంలో భాగంగా ఉంటారు? ఎందుకు కొంతమంది ఫ్రెండ్స్ విడిపోయిన తర్వాత లవ్ బ్రేకప్ కన్నా ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు? ఎందుకని కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడితే మనకు స్ట్రెస్ తగ్గి హ్యాపీగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది? ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ కోసం సైన్స్ చెప్పిన 7 షాకింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, మీకు ఎగ్జామ్స్లో టెన్షన్స్ ఉన్న, ఇంటర్వ్యూ భయం అయినా, బ్రేకప్ అయినా, ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు? 100 మందిలో 90 మంది చెప్పే సమాధానం ఒకటే, బెస్ట్ ఫ్రెండ్కి. మనకే అనుకుంటే వాడికి మనకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా సరే వాడికి ఎందుకు కాల్ చేస్తాం? ఎందుకు అంటే దీనికి హార్వర్డ్ పరిశోధన ఒక విషయం చెప్పింది. మనకి అత్యంత దగ్గరైన వ్యక్తితో మాట్లాడినప్పుడు మన బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుందంట. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ మీ సమస్యని సాల్వ్ చేసేస్తాడని కాదు, కానీ మీ బాధని తగ్గించగలడు. కొన్నిసార్లు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవసరం లేదు, మన మనసులోని మాటలు వినే మనిషి ఉంటే చాలు, మన స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అతనే మీ బెస్ట్ ఫ్రెండ్. నెంబర్ 2, మీరు మీ ఫ్రెండ్ని చాలా సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత మీ ఫేస్లో ఆటోమేటిక్గా ఒక స్మైల్ వస్తుంది. ఇది యాక్టింగ్ కాదు, దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఇది డోపామైన్ అనే కెమికల్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఇది మీరు ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు, లేదా మీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా ఒక గేమ్లో మీరు గెలిచినప్పుడు మీ ఫేస్లో ఆటోమేటిక్గా ఒక స్మైల్ వస్తుంది. అలాగే మీకు అత్యంత దగ్గరైన ఒక వ్యక్తిని చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మీ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఆ ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఈ స్మైల్ ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నెంబర్ 3, మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? నేను బాగున్నాను అని చెప్పిన తర్వాత కూడా రే అబద్ధం చెప్పకరా, ఏమైందో చెప్పు అని అడిగే ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉన్నాడా? ఇదేం మ్యాజిక్ కాదు, దీన్ని ఎమోషనల్ సింక్రనైజేషన్ అంటారు. ఎక్కువ రోజులు కలిసి ఉన్న ఫ్రెండ్స్ ఒకరి భావాలను ఒకరు ఈజీగా అర్థం చేసుకుంటారు. మాటలు లేకపోయినా వాళ్ళ భావాలను ఈజీగా అర్థం చేసుకునేది మనుషులు మాత్రమే కాదు, జంతువుల్లో కూడా ఉంటుంది. చింపాంజీలు, ఏనుగులు, గుర్రాలు వంటి జంతువులు వాటి ఫ్యామిలీసే కాకుండా రిమైనింగ్ జంతువులతో కూడా వాటి ఫ్రెండ్షిప్ బాండ్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఫ్రెండ్షిప్కి మాటలతో సంబంధం లేదు, ఆ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. నెంబర్ 4, మీరు మీ ఫ్రెండ్తో ఎక్కువ కాలం ట్రావెల్ చేసిన తర్వాత మీరు కూడా వాళ్ళలాగే మాట్లాడతారనే విషయం మీకు తెలుసా? ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? వాళ్ళ జోక్స్, వాళ్ళ సాంగ్స్, వాళ్ళ హ్యాబిట్స్ మెల్లగా మీలోకి వస్తాయి. 70 to 80% బిహేవియర్ కూడా మ్యాచ్ అవుతుంది. దీన్ని మైండ్ సింక్రనైజేషన్ అంటారు. ఒక పర్సన్కి అంతలా కనెక్ట్ అయితే బయట వాళ్ళకి వాళ్ళిద్దరూ కలిసే ఉన్న ఒక్క పర్సన్ లాగా కనిపిస్తారు. మేబీ బెస్ట్ ఫ్రెండ్షిప్కి డెఫినేషన్ అంటే ఇదేనేమో. నెంబర్ 5, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీలో చాలా మంది రిలేట్ అయితే కామెంట్లో రిలేటెడ్ టు అని పెట్టి మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ యాడ్ చేసి కామెంట్ చేయండి. టాపిక్ ఏదైనా ఒక వర్డ్ కానీ ఒక జోక్ కానీ వినగానే ఇద్దరు ఫ్రెండ్స్ నవ్వుతున్నారు, కానీ మిగిలిన వాళ్ళకి అది ఏంటో అర్థం కలదు. అందరూ మీ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు, కానీ ఆ వర్డ్ మీ ఇద్దరికి ఏదో ఒక మెమొరీని గుర్తు చేసింది. దీన్ని మెమొరీ సింక్రనైజేషన్ అంటారు. ఒక పర్టికులర్ ఈవెంట్లో క్రియేట్ అయిన ఇన్సిడెంట్ మీ ఇద్దరి మెమొరీలో ఒకేలా స్టోర్ అయి ఉంటుంది. ఆ వర్డ్ వినగానే మీ ఇద్దరి మెమొరీ ఒకేసారి రియాక్ట్ అవుతుంది. నెంబర్ 6, సైకాలజీ ప్రకారం మన లైఫ్లో ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఫ్రెండ్స్ సర్కిల్ మారిపోతూనే ఉంటుంది. స్కూల్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్లో ఉంటారు, కాలేజ్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ జాబ్ వరకు రారు. ఒకవేళ 7 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ ఉంది అంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎందుకు అంటే ఈ 7 సంవత్సరాల్లో అన్ని సిచ్యువేషన్స్లో బాగా అర్థం చేసుకుంటారు. ఇలా 7 సంవత్సరాలు దాటిన ఫ్రెండ్ మీ లైఫ్లో కూడా ఉన్నాడా? ఉంటే అతని పేరు కామెంట్ చేయండి. నెంబర్ 7, ఒక ర్యాండమ్ పర్సన్ మన బెస్ట్ ఫ్రెండ్గా అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసా? ఒక రోజు, ఒక నెల? యూనివర్సిటీ ఆఫ్ కాన్సెస్ పరిశోధన ప్రకారం క్యాజువల్గా పరిచయమైన ఒక వ్యక్తి మన బెస్ట్ ఫ్రెండ్గా అవ్వాలి అంటే కనీసం 200 గంటలు వాళ్ళు మనతో కలిసి మాట్లాడాలి. ఊరికనే హాయ్ బాయ్ చెప్పుకుంటే సరిపోదు, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి, జోక్స్ వేసుకోవాలి. కనీసం 200 గంటలు దాటితే కానీ మన బ్రెయిన్ వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయదు. మీ లైఫ్లో మిమ్మల్ని నవ్విస్తూ, మీ స్ట్రెస్ తగ్గిస్తూ, మీ బాధని మైమరిపిస్తూ 200 గంటలు మాత్రమే కాదు, 7 సంవత్సరాలు దాటిన బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ నా వైపు నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.